సార్ కేతిరెడ్డి పవన్ కళ్యాణ్‌ని కలుస్తారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అండ్ ఒక వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్ అయ్యుండి పవన్ కళ్యాణ్‌ని కలవడానికి గల కారణం ఏంటి సార్? దీని వెనకాల ఏమన్నా ఉందా? అంటే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్‌గా ఉంది. అంటే గత కొంతకాలంగా ఆయన ఇవాళే కాదు, మీకు ఎన్నికలకు ముందు కూడా ఆయన సలహా ఇచ్చాడు. ఎందుకు ఊరికే పవన్ కళ్యాణ్ గారిని గెలకటం? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు, ఆయన ఎందుకు గెలకాలి? సో ఆయన గెలకడం వల్ల మనకు నష్టం ఏర్పడుతుంది అని చెప్పాడు. అంతకుముందు కూడా ఆయన అప్పుడప్పుడు ఫేస్బుక్లో వీడియోలు తీసి పెడతా ఉంటాడు. ఆ వీడియోలు తీసి పెట్టే క్రమంలో చెప్పాడు. అదే సమయంలో ఇవాళ కేతిరెడ్డి గారు గత కొంతకాలంగా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వైఎస్ఆర్సీపీలో చాలా కష్టపడి పనిచేశాడు కేతిరెడ్డి. మీరు చూస్తున్న గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ప్రతి ఒక్కళ్ళని మార్నింగ్ పలకరిస్తూ దాంట్లో ఆయన మంచి ఎంత చేశాడు చెడు ఎంత చేశాడు అని పక్కన పెడితే ఒక నాయకుడు నిత్యం ప్రజల్లో తిరగటం అనేది ఒక రికార్డు కదా. ఆయన చూసి కొంతమంది చేసి అదే ప్రయత్నం చేశారు. కానీ ఒక నాయకుడు నిత్యం ధర్మవరం లాంటి పట్టణాలు ఎమ్మెల్యేగా ఎన్నికై హైదరాబాద్లో వచ్చి కూర్చొని విందులు వినోదాల్లో మునిగితేలే ఎమ్మెల్యేలు ఉన్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడే నాయకుడు అనేవాడు. ఎప్పుడైనా అది ఏ పార్టీ వాడైనా మనం అతనికి శభాష్ అనాల్సిందే. అలాంటి నాయకుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి మీద పోటీ చేశాడు. పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఓటమి పాలయ్యాడు. ఓటమి పాలైన తర్వాత వాళ్ళకి కుటుంబ కక్షలు ఉన్నాయి. ఆ కక్షల నేపథ్యంలో జేసీ వర్గీయులు సూర్యనారాయణ రెడ్డి ఈయన తండ్రి గారిని లేపేశారని చెప్తారు, చంపేశారని చెప్తారు. ఆ తర్వాత అనుకోకుండా మంచి ఉద్యోగం చేసి బాగా చదువుకున్నాడు ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. చదువుకున్న నేపథ్యంలో ఆయన ఆలోచన లేదు, కానీ కుటుంబ బంధాలు, తమ నమ్ముకున్న వర్గం, మన సినిమాలో చూపించినట్టే నమ్ముకున్న వర్గం సడన్గా ఆయన ఉద్యోగాన్ని ఆయన వ్యాపకాన్ని వదిలి మళ్ళీ రాజకీయాల్లోకి బలవంతంగా ప్రవేశించాల్సి వచ్చింది. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకోవటం, 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేయటం, మొదటిసారి గెలవటం, ఆయన ధర్మవరంలో తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. 2014కు వచ్చేసరికి 2014లో ఆయన వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేశాడు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. మళ్ళీ 2019లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరపున గెలిచాడు. 2024లో మళ్ళీ ఓడిపోయాడు. కానీ 2014లో ఓడిపోవడం కంటే 2019లో 24లో ఓడిపోవడం అత్యంత బాధ కలిగించింది అని చెప్తున్నాడు. రీజన్ ఏంటి అంటే, చాలా కష్టపడ్డాను నేను 2014లో అంటే డెఫినెట్గా అందులో కూటమి ఉంది, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి అంత చేశానో లేదో తెలియదు. కానీ 2019 నుంచి 24 వరకు మాత్రం చాలా గొప్పగా కష్టపడ్డాను, ప్రజల మధ్య ఉన్నాను. అయినా నేను ఓడిపోవటానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదని అంటాడు. చాలా బాధ కలిగించిన అంశం అది అంటాడు. ఎందుకంటే కూటమి ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత అతన్ని కూడా ఓడించిందని చెప్పాలి. అతను ఎంత కష్టపడ్డా ఎంత చేసినా జగన్ అనే వ్యక్తి మీద ఉన్న ఒక అరాచక ముద్ర వల్ల ఓడిపోయింది. మీరు చూడండి, వైఎస్ఆర్సీపీలో అనేక మంది అరాచకులు ఉంటారు. ఒక కొడాలి నాని తీసుకోండి, ఒక పేర్ని నాని తీసుకోండి, ఇంకొక నాని ఉన్నాడు విజయవాడ గన్నవరం ఎమ్మెల్యే, ఆ నాని తీసుకోండి, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తీసుకోండి, రోజా తీసుకోండి, అంబటి రాంబాబు తీసుకోండి. వీళ్ళందరి మాటలు ఎలా ఉంటాయి చూడండి. సభ్యత సంస్కారానికి దూరంగా ఉంటారు వీళ్ళంతా. వీళ్ళదంతా ఒక స్కూలు. పోసాని కృష్ణమురళి తీసుకోండి, వీళ్ళదంతా బూత్ స్కూల్ వీళ్ళదంతా. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా తప్పు మీరు ఇలా మాట్లాడడం అని చెప్పాడా? చెప్పలేదు కదా. సో ఇతను ఎప్పుడు కూడా అలాంటి దుర్మార్గమైన మాటలు కానీ అట్లాంటివి మాట్లాడాల. అంటే సభ్య సమాజం తలదించుకునే మాటలు ఎప్పుడు మాట్లాడాల కేతిరెడ్డి. అతను ప్రజలకు మంచి చేయాలన్న తపనతో మాత్రమే ఉన్నాడు. ఇవాళ ఆయన ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అనేది సరైన ప్లాట్ఫామ్ కాదని ఆయనకు అర్థమైపోయింది. నాలాంటి వాళ్ళు ఉండదగిన ప్లాట్ఫామ్ కాదు ఇది ఖచ్చితంగా బూతు బాగోతాలు ఉండేవాళ్లే ఉండదగిన ప్లాట్ఫామ్ తప్ప నాలాంటి జెన్యూన్ పీపుల్ ఉండదగిన ప్లాట్ఫామ్ కాదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఉండేదేమో బీజేపీ ఎమ్మెల్యే. సో బీజేపీలోకి వెళ్ళలేడు. బీజేపీ ఒకవైపు ఆయన క్యాడర్ అంతా లాగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో బీజేపీ వైపు వెళ్ళలేడు. అంటే ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? అదే చెప్తున్నా. పోనీ ఇటువైపు చూద్దామంటే తెలుగుదేశం పార్టీ చూద్దామంటే తెలుగుదేశం పార్టీలో ఆగర్భ శత్రువైన జేసీ వర్గీయులు ఉన్నారు, వాళ్ళు రానియరు. మరి ఉన్నది ఏంటి? వైసీపీలో ఉండలేడు. ఒకటే ఒక ఆప్షన్ కనపడుతుంది, జనసేన.
సో నిజాయితీ కలిగిన నీతి కలిగిన నాయకుడు ఉన్న జనసేన పార్టీలోకి వెళితే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన చాలా రోజు చేస్తున్నాడు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఆయనకు ఆలోచన ఉంది, మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలిగా. పవన్ కళ్యాణ్ గారు అత్యంత విలువనిచ్చే వ్యక్తి ఈ పొత్తు ధర్మానికి. మరి అక్కడ సత్యకుమార్ అనే ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్నప్పుడు ఆయనకి యాంటీగా ఇంకొక ఆయన అక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాడు జనసేన తరపున? సో ఇదొక చిన్న ప్రాబ్లం ఉంది. బహుశా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం అంటూ జరిగితే పార్టీని ఖచ్చితంగా రాజీనామా చేసే కలవాలి, లేదా అంతర్గతంగా లోపాయికారిగా మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడు చేయాలి రాజీనామా అని చూడొచ్చు. బట్ ఒక ఆప్షన్ కనబడుతుంది. జనసేన తరపున చూస్తే అతను మంచి క్యాచ్ అవుతాడు. జనసేన తరపున చూస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు రావడం అనేది రాయలసీమలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది. అయితే అక్కడ ఆప్షన్ ఏంటంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. ఆ పునర్విభజన జరిగినప్పుడు సత్యకుమార్ గారికి ఒక చోటు ఇచ్చి ఈయనకు ఇంకో కొత్త నియోజకవర్గాలు ఏర్పడినప్పుడు ఈయనకు మరో నియోజకవర్గం ఇవ్వచ్చు. ఆ స్ట్రాటజీ ప్రకారం బీజేపీతో సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ఈ కేతిరెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనపడుతోంది మనకు. బట్ కేతిరెడ్డి రాదగిన పార్టీ జనసేన, తీసుకోదగిన వ్యక్తి కేతిరెడ్డి. బట్ ఎట్లా అకామిడేట్ చేస్తారు, ఎట్లా బీజేపీ నొచ్చుకోకుండా ఎలా తీసుకుంటారు అనేది ఇక్కడే రాజకీయ చాణక్యం ఆధారపడింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎట్లుందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద కేతిరెడ్డికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని మనం చెప్పొచ్చు జనసేన. సార్ మొన్న చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి, అలాగే ఈరోజు కేతిరెడ్డి, అండ్ ఇలా రాజీనామాలు చేసుకుంటూ పోతే అంటే ఇంకా ఎవరైనా వైసీపీ నుంచి రాజీనామాలు చేసే అవకాశం ఉందంటారా సార్? డెఫినెట్గా ఉంది. రేపు మాపు జైలుకి వెళ్తాడు అని బయట టాక్. ఖచ్చితంగా జైలుకి వెళ్తే ఏమవుతుందమ్మా? కేసులు వేగవంతం చేస్తున్నారు విచారణ. సో భారతదేశంలో 10 ఏళ్ల పాటు ఇలాంటి అక్రమ ఆస్తుల కేసు ఉండే ఒక వ్యక్తి 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉండడం అనేది ఒక రికార్డు. అందులో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కూడా చేయడం అనేది మరొక రికార్డు. ఎన్ని రికార్డులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈసారన్నా జైల్లో వేస్తారా లేదా అనేది తెలియట్లా. ఒకవేళ చాలామందికి ఒక ఇదేంటంటే ఆయన జైల్లో వేసేస్తే ఏంటి ఇంకా పరిస్థితి? ఇప్పుడు కొంత స్క్రాప్ ఉంటుంది, ఆ స్క్రాప్ ఎటు వెళ్ళలేరు. రోజా స్క్రాప్ టీడీపీలోకి తీసుకోరు, జనసేనలోకి తీసుకోరు, స్క్రాప్ బీజేపీలోకి కూడా తీసుకోరు. మరి ఆ స్క్రాప్ని ఏం చేయాలి? సో అలాగే కొడాలి నాని మరి ఏం చేయాలి? వీళ్ళందరూ ఆ పార్టీలోనే ఉంటారు. కానీ కొంతమంది విఘ్నులు ఉంటారు. ఆళ్ల నాని అని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. సో విజయసాయిరెడ్డి కూడా ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎంపీగా ఆయన స్థాయికి తగ్గ మాటలు ఎప్పుడు మాట్లాడాలి ఆయన. సో ఆయన కూడా ఇవాళ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళలేక రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు. సో కొంతమంది స్క్రాప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా నాయకుడు ఉన్నాడు కదా, మా ప్రభుత్వం ఉంది కదా, ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిందంటే జనం చీకొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. సభ్యతా సంస్కారం మరిచి మాట్లాడితే జనం చీకొడతారు. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు ఆప్షన్ లేదమ్మా. కొందరికి ఉంది ఆప్షను. ఇట్లాంటి కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాజీనామా చేసి ఆ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి మంచి కొన్నాళ్ళు దూరంగా ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న ఏదో ఒక పార్టీలో తర్వాత చేరచ్చు. సో మునిగిపోయే నావలో ఎవరు ఉండాలనుకుంటారు సంతోషి? సో ఆ రకంగా మునిగిపోయే నావ వైఎస్ఆర్సీపీ. కాబట్టి డెఫినెట్గా జనసేన చాలామందికి ఒక బెస్ట్ ఆప్షన్గా కనపడుతుంది. జనసేనలోకి వచ్చి ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు చాలామంది. సార్ మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ.